హాయ్ అండి. ఈరోజు మీకు మంచి కర్రీ ఒకటి చూపిస్తాను. ఇది దొండకాయ మసాలా కూర అండి. నేను ముందుగా పావు కేజీ దొండకాయలు తీసుకున్నా. ఇవి అటు ఇటు కట్ చేసి మధ్యాహ్నం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసి దీనికి తీసుకుంటున్నానండి సరుకులు. 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు. అలాగే ఒక టమోటా 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయలు ఉన్నాయి కదా, అందులో కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే ఆ ముక్కకి పడుతుందన్నమాట. అవి ఉడికిన తర్వాత చప్పగా లేకుండా ఉంటాయి ముందే ఉప్పు వేసుకుంటే. అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అన్నీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇవిగోండి నేను తీసుకున్న ఐటమ్స్ కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర, ఇది కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకొని పెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలు ఇందులో వేసేసుకుని దానికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అవి ఉడికేటప్పుడు కొంచెం కలర్ మారుతుంది కదా, ఆ కలర్ మారే వరకు మనం ఉడకనిచ్చుకోవాలి. ఇవి ఎందుకు ముందు ఉడకనిచ్చుకోవాలంటే కర్రీ బాగా బాగుంటుందండి అలా ముందు ఉడకబెట్టుకుంటే. ఇవి ఎంతోసేపు కదండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈలోగా మనము ఇవి తీసి పెట్టుకున్న మసాలాలు ఉంటాయి కదా అవి రెడీ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటంటే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అవి కూడా తీసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువ వేయట్లేదండి, 2 స్పూన్లే వేస్తున్నాను. ఇందులోకి అంత ఆయిల్ ఎక్కువ పట్టదు. ఈ మధ్యలో కూడా కొంచెం వరిపిండి యాడ్ చేసుకుంటున్నానండి. అది ఎందుకంటే గ్రేవీ కోసం, టేస్ట్ కోసం అండి. అది కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. చూసిన తర్వాత మీరు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. ముందు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ముందు వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ ఏంటంటే డీప్ ఫ్రై అయ్యేదాకా వేగాలండి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కర్రీ పాడైపోతుంది. మొత్తం డీప్ ఫ్రై అయిపోవాలి. అయిపోయినప్పుడు కూర టేస్ట్ అన్నది బాగుంటుంది అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకొని పెట్టుకోవాలి. నేను ఫస్ట్ కరివేపాకు వేయలేదండి, ఎందుకంటే ఇది మొన్న ఇలాగే వేస్తే అది చిటపట్లాడి నా ఫేస్ మీద పడింది, కన్ను దగ్గర పడింది. జస్ట్ మిస్, కంట్లో పడిపోను. అందుకని మధ్యలో వేస్తున్నాను నేను. ఇదండి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. ఇలా కొంచెం సిమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. పచ్చిమిర్చి, టమోటా ఇవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత మనము ఏమైతే తీసుకున్నామో ఐటమ్స్ అన్నీ వేసామా లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. అవి ఉల్లిపాయ టమాటా మగ్గుతాకి సాల్ట్ వేస్తే అవి కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసి ఒకసారి తిప్పేసుకుంటే దగ్గర పడిపోతుంది, చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది. సాల్ట్ లేదనుకోండి కొంచెం అడుగంటుకుంటూ ఉంటుంది, ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గదు. అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకుంటే అవి వాటర్ అంతా లాక్కుంటుంది. ఇలాగ మనం వరిపిండిని రెడీ చేసుకుందామండి. ఇదిగోండి నేను 2 స్పూన్లు వరిపిండి తీసుకున్నా. వరిపిండి ఎందుకంటారా, ఇది ఉల్లిపాయలు గ్రేవీ అవ్వదండి. ఈ మధ్యన ఉల్లిపాయలు బాగుంటలేదు, పైగా టేస్ట్ కూడా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు వరిపిండి తీసుకుని దీన్ని ఇలా పల్చగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడే వేయకూడదు అది.
కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను. తర్వాత ధనియాల పౌడరు, అది కూడా ఒక టేబుల్ స్పూను వేస్తున్నా. కారం, పసుపు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ దొండకాయ ముక్కకు పట్టాలి కదా, అందుకని మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేసింది గరం మసాలా అండి, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా మగ్గుతుంది అన్నమాట. మరి అడుగంటుకోకుండా ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. అడుగంటితే పాడైపోద్దండి కర్రీ, దాని ఫ్లేవర్ పోతుంది. ఒకసారి అడుగంటకుండా చూసుకోండి. ధనియాల పొడి ఎక్కువ వేయకూడదండి. మన చిన్న స్పూన్లు ఉంటాయి కదా, దాంతో 2 స్పూన్లు వేసుకుని సరిపోతుంది. ఎక్కువ వేస్తే బాగోదు. ఏదైనా మనం తీసుకున్న ఐటమ్ని బట్టి వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసేస్తున్నానండి. పోసేసి బాగా సిమ్లో పెడుతున్నాను. హై ఫ్లేమ్లో అయితే బాగోదు, సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే నీళ్ళు అయితే త్వరగా మరిగిపోతాయి, కానీ కర్రీ ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది మగ్గవన్నమాట హై ఫ్లేమ్లో పెడితే. కొద్దిగా చింతపండు అండి, ఎంతో కాదు, ఒక రవ్వ, ఎందుకంటే కొంచెం పులుపు తగులుద్ది కొంచెం నోటికి, అందుకే ఒక రవ్వ చింతపండు పులుసు కూడా పోసుకుంటున్నాను. మరి చింతపండు అయిపోతే తీయగా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని తీయగా ఉంటుంది. ఒక మనం తినగలిగినంత చింతపండు పులుసు వేసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నాం కదా దొండకాయలు, అవి రెడీ చేసుకుని పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ 1/2 కేజీ తీసుకున్నాను. బాగా ఉడకనియండి, చాలా కూర కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అదిను ఒక విషయం అండి, నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వాయిస్ ఇవ్వడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నాకు కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. చూడండి, దగ్గర మగ్గిపోయింది బాగా. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్నాను కదా వరిపిండి, అది పోసేసాను. పోసేసి లైట్గా తిప్పాలండి. ఎలా పడితే అలా తిప్పకూడదు. ఇది అవి ముందు ఉడికించి పెట్టుకున్నాయి కదా ఇదే దొండకాయలు, అవి విడిపోతాయి. విడిపోతే టేస్ట్ తిన్నప్పుడు బాగోదు. అందుకని స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. ఎలా ఉందంటే చూడడానికి బాగుందా? మీకు చూడడానికి ఎలాగుంది, కానీ కర్రీ వండాక వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అందుకని ఇంత ఇదిగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీరు చేశారో లేదో నాకు తెలియదు, ఒకవేళ చేసుంటే కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు చేశాను, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ వీడియోలు ఇప్పుడే తీస్తున్నాను. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది కర్రీ. ఎలా ఉందని చూడడానికి నాకైతే ఫోన్లో అయితే ఎలా ఉందో తెలియదు, కానీ వీడియోలో బయటకు మాత్రం చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, మసాలా కర్రీ ఎలా ఉంది, బాగుందా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.